జీవితం ఏంటి అర్థం కావట్లేదు, ఏంటి నిర్ణయం చేయాలి అర్థం కావట్లేదు. బ్రతకాలా పోవాలా, పోతే బాగుంటుంది, పోతే దేవుడి దగ్గర పోవచ్చు. కానీ బ్రతుకుతాం ఒక ఉద్దేశం ఉంది, మీ జీవితాలు బలపరచబడటానికి, మీ జీవితాల్లో ఆనందం ఉండటానికి, మీ విశ్వాసం అభివృద్ధి చెందుతానికి. కానీ అదే సమయంలో ఆయన రాస్తూ చెప్తున్నాడు, అయ్యా మీ జీవితంలో పోరాటాలు ఉన్నారేమో, దేని విషయమై చింతించద్దు. డు నాట్ బి యాంగ్షియస్ ఆఫ్ ఎనీథింగ్. ప్రతి విషయం అందు ప్రార్థన విన్నపములతో పాటు కృతజ్ఞతాస్తుతులు. ఏమని చెల్లిస్తావు? నీవు ఉన్న పోరాటాలకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవా నీ పరిస్థితుల్లో పెట్టావు, నీ నామ మహిమ అర్థమైంది చెప్పు. అక్కడ దేవునికి మహిమ వస్తుంది. నీకున్న పోరాటాలు, దేవా నేను ఇదేదో అనుకున్నా, నా సంవత్సరం అంతా ఇట్లా అయింది, కానీ నీకు స్తుతులు ప్రభా. నన్ను ప్రిపేర్ చేస్తున్నావు, నన్ను మలుస్తున్నావు, నన్ను అనుస్తున్నావు, నా జీవితంలో పని చేస్తున్నావు. ఐ ట్రస్ట్ యూ. చెప్పగలుగుతారా? చూసి ఇక్కడ ఈయన అంటున్నాడు, ఎన్ని నువ్వు చేస్తే